ఆకాశవాణి వరంగల్ కేంద్రం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు, మేకలలో వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు ఈ అంశంపై స్టేషన్ గన్పూర్ పశు వైద్యాధికారిని డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య. అనంతరం గొర్రెలు, మేకల పెంపకంలో తమ అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు పరకాల మండలం నాగారం గ్రామ మేకల పెంపకందారు గొట్టె భద్రయ్య గారు. వారిని మనకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ పి. ఎల్లయ్య గారు. కార్యక్రమంలో ముందుగా కొన్ని ప్రకటనలు విందాము. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి. గొర్రెలు, మేకలలో వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు, నివారణ చర్యలు ఈ అంశంపై స్టేషన్ గన్పూర్ పశు వైద్యాధికారిని డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య. పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ రంగం గొర్రెలు, మేకల పెంపకం. మరి రైతులకు ఆర్థిక భారం తగ్గించడానికి వర్షాకాలంలో ఈ మూగజీవాలను వ్యాధుల బారి నుంచి రక్షించుకునేందుకు పెంపకందారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను తెలియజేయడానికి జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల పశువైద్య అధికారిని డాక్టర్ బి. మౌనిక మన స్టూడియోకు విచ్చేశారు. నమస్కారం మేడం. నమస్కారం. వర్షాకాలంలో జీవాలు ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది? ఈ విషయాల గురించి ముందుగా తెలియజేయండి. జీవాలను ముఖ్యంగా విస్తృత పద్ధతిలో ఆరుబయట మేతనందించినప్పటికీ, అదేవిధంగా పెంపకం కొనసాగించినప్పటికీ, మన దగ్గర ఉండే రైతులకు వారి దగ్గర ఉండే వనరులను బట్టి సాంద్ర పద్ధతి లేదా పాక్షిక సాంద్ర పద్ధతి కూడా మన తెలంగాణలో అవలంబిస్తున్నారు. అయితే మేత కోసం ఆరుబయట తిరిగే జీవాలు పచ్చిగడ్డిని తింటూ, కుంటల్లోని నీరును తాగుతూ, వానజల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల జబ్బుల బారిన పడే అవకాశాలు లేకపోలేదు. అలాంటి వాటిలో ముఖ్యంగా సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు అంటే వైరస్ల ద్వారా ఈ వర్షాకాలంలో మామూలుగా పారుడు రోగం PPR, నీలి నాలుక, బ్లూటంగ్, గాలికుంటు వ్యాధి FMD వంటి వ్యాధులు సంక్రమిస్తాయి. అదేవిధంగా సూక్ష్మక్రిములు బ్యాక్టీరియా ద్వారా చిటుక రోగం, కాలిపుండ్ల రోగం, దాన్ని ఫుట్రాట్ అంటాము, అదేవిధంగా గొంతు వ్యాపు, HS వంటి వ్యాధులు కూడా సోకే అవకాశం ఉంది. అదేవిధంగా సీజనల్ పరంగా చూసినట్లయితే బాహ్య పరాన్న జీవులు, అంతరపరాన్న జీవుల ద్వారా కూడా జీవాలు వివిధ రకాల రోగాల బారిన పడి రైతులకు ఆర్థిక నష్టం కలిగించే అవకాశం ఉంది. సరే, వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు ఏముంటాయి? వాటి గురించి వివరించండి. వైరస్ ద్వారా అంటే ఇవి సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు, మన కంటి కనబడనటువంటి ఈ సూక్ష్మ క్రిముల ద్వారా వచ్చే వ్యాధులలో ముఖ్యంగా బ్లూటంగ్, దీన్నే నీలి నాలుక అంటాము, దీన్నే మూతిపుండ్ల వ్యాధి అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది RB వైరస్ అనే కారకం వలన జరుగుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా దోమల వల్ల, అందులో క్యులికాయిడియస్ అనే దోమల వలన సంక్రమిస్తుంది. ఈ క్యులికాయిడియస్ దోమలు రోగాన్ని ఆరోగ్యకరమైన పశువుకు అనారోగ్యమైన పశువు నుంచి తీసుకొచ్చి వ్యాధిని వ్యాప్తి చేస్తాయి. కావున మందలో ఉన్న అన్ని పశువులకి
ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన జీవాలలో జ్వరం ఎక్కువగా పెరిగి 107 డిగ్రీల ఫారెన్హీట్ వరకు కూడా జ్వరం అనేది పెరిగిపోవచ్చు. అదేవిధంగా నోటి పైభాగాలలో పెదవులకు, నోటిలోని చిగుళ్లకు కూడా పుండ్లు ఏర్పడి వాపుకు గురి కావడం జరుగుతుంది. అదేవిధంగా కళ్ళు మరియు ముక్కు నుండి నీరును కార్చుకుంటూ పశువులు నీరసించిపోయి మంద నుండి వెనుకపడే అవకాశం ఉంటుంది. ఈ నోటిలో పుండ్లు ఏర్పడడం వల్ల నోటి నుంచి సొల్లు, దాన్ని చొంగ అంటాము, చొంగ కారి బయటికి స్రావాలు అనేటువంటివి ఒక పశువు నుంచి ఇంకో పశువుకు అంటుకొని ఈ జీవాలు అనేవి అనారోగ్యానికి గురి కావచ్చు. అందుకే దీన్ని మనం సొల్లు రోగం అని కూడా అంటాం. ఈ చిగుళ్లలో నొప్పి చేరడం కారణంగా పశువులు మేత మేయక నెమరు అనేది తగ్గుతుంది. అదేవిధంగా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి చివరి దశలో నోటిలో ఉన్నటువంటి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి నాలుక వాచి నీలిరంగుగా మారుతుంది. అందుకే దీన్ని నీలి నాలుక అంటారు. ఇలా మేత మేయకపోవడం వలన జీవాలు నీరసించిపోయి మరణాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ లక్షణాలను రైతులు మందలో గమనించి ముందుగా అటువంటి ఏదైతే జీవం ఉందో దాన్ని వేరుపరిచి దానికి ముందుగా చికిత్స అందించడం ద్వారా మిగతా జీవాలను ఈ ప్రమాదకరమైన నీలినాలుక వ్యాధి నుంచి రక్షించుకోవచ్చు. అదేవిధంగా చికిత్స విషయానికి వస్తే ఈ వైరస్ వలన లక్షణాలు అనేటువంటివి ఇది వైరస్ కాబట్టి దీనికి మనం టీకాలే ముందు జాగ్రత్తగా వేయించుకోవడం మంచిది. ఒకవేళ వ్యాధి సోకినట్లయితే ముందు జాగ్రత్తగా యాంటీబయాటిక్స్, మనకు ఎన్రోఫ్లాక్సిన్ వంటి యాంటీబయాటిక్స్ కానీ, మనకు నోట్లో ఏర్పడినటువంటి పుండ్లకి నొప్పి అనేది కలుగుతుంది కాబట్టి మెలోనెక్స్, మెగ్లుడైన్ వంటి నొప్పి నివారణ మందులను కూడా వేసుకోవాలి. దీనికి ముఖ్యంగా టీకాలు జూన్ మాసంలో వేయించుకోవాలి. ఎందుకంటే తొలకరి వర్షాలు స్టార్ట్ అవ్వగానే దోమలు అనేటువంటివి పెరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి టీకా వర్షాలు స్టార్ట్ అయ్యి ముందు వేయించుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకు పాకల దగ్గరలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా పాకను కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవాలి. దానికోసం పిచికారి మందులను పాకలో చల్లుకోవాలి. ఈ దోమల బెడదను తగ్గించుకోవడం కోసం రోజు సాయంత్రం మందని మనం పాకలో తోలే ముందు గొర్రెలని, మేకలని పచ్చి వేపాకు కాకుండా పచ్చగా ఉండి మనకు విరిస్తే విరిగిపోయేటట్టు అలాంటి వేపాకుతో కానీ జామాయిలతో కానీ పొగ పెట్టడం వలన దోమలు అనేవి పాకలో చేరకుండా ఉంటాయి. అదేవిధంగా నోటిలోని పుండ్లను కూడా మనము పొటాషియం పర్మాంగనేట్ 1% మనకు పశువైద్యశాలలో దొరుకుతుంది. దాన్ని తీసుకొచ్చి ఆ పీపీ వాటితో కడిగేసి బోరోగ్లిజరిన్ ఆయింట్మెంట్ని అప్లై చేయాలి. అంతేవిధంగా ఇందులో జీవాలు మేత మేయకుండా ఉంటాయి కాబట్టి వాటికి మల్టీవిటమిన్ మరియు లివర్ టానిక్ సప్లిమెంట్స్ని అందించాలి. ఇది ముఖ్యంగా వైరస్ ద్వారా వచ్చే వ్యాధులకు సంబంధించిన విషయం. అయితే ఈ వైరస్ వ్యాధులలో ఈ పారుడు రోగం కూడా ఒకటి కదా, మరి దాని గురించి సమాచారం ఇవ్వండి. ఈ పారుడు రోగం, దీన్నే పీపీఆర్ అని కూడా అంటారు, పుర్రు రోగం అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా మార్బిల్లీ వైరస్ వలన కలుగుతుంది. ఈ వైరస్ వలన వచ్చే వ్యాధులకు ముందు జాగ్రత్తగా టీకాలే తప్పనిసరి. ఈ పీపీఆర్ వ్యాధి పారుడు రోగం అనడానికి కారణం ఏంటంటే నల్ల విరోచనాలు అవుతుంటాయి ఈ వ్యాధి సోకిన జీవాల్లో. అందుకే దీన్ని పారుడు రోగం కానీ పుర్రు రోగం అని కూడా అంటారు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో 6 నుంచి 10 నెలల చిన్నపిల్లలలో లేదంటే ఈనినటువంటి జీవాలలో ఎక్కువగా కనబడుతుంది. మరణాల శాతం కూడా చాలా ఎక్కువ. ఇది ఒక అంటువ్యాధి. ఎందుకంటే నల్ల విరేచనాలు అయినప్పుడు పాకలు కింద పడినప్పుడు ఇంకో జీవం దాని మీద కాలు పెట్టడం కానీ అక్కడ పడుకోవడం కానీ జరిగినప్పుడు ఒకదాని నుంచి ఇంకొక జీవానికి సోకే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే దీన్ని ముందుగా గుర్తించి అటువంటి పశువును వేరు చేసి వ్యాధి వ్యాప్తిని మనం అరికట్టుకోవాలి. ఈ వ్యాధి సోకిన జీవాల్లో లక్షణాలు ఎలా కనబడతాయంటే ముక్కు నుండి జిగటతో లేత పసుపు రంగుతో కూడినటువంటి స్రావాలు అధికంగా కారుతాయి. అలాగే కళ్ళ నుండి కూడా నీరు కారుతుంది. దగ్గు తుంపర్లతో కూడిన దగ్గు, శ్వాసకోశ ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఈ దగ్గు తుంపర్లు కూడా వైరస్ వ్యాప్తికి ఒక రకంగా కారణమే. ముఖ్యంగా లక్షణాలలో 106 నుంచి 108 డిగ్రీల జ్వరం ఉంటుంది. ఆకలి అనేది పూర్తిగా మందగిస్తుంది. మేత తగ్గి జీవం నీరసించిపోతుంది. అక్కడి నుంచి 3 రోజుల తర్వాత నల్లటి రంగుతో కూడినటువంటి విరేచనాలు అవుతుంటాయి. ఇదే విధంగా నీలినాల లాగానే నోటిలో, చిగుళ్లలో పొక్కులు పొడిచి స్రావాలు వస్తాయి. ఒకవేళ మనం చికిత్స కనుక చేయనట్లయితే 7 నుంచి 10 రోజుల్లో జీవాలు మరణించే అవకాశం ఉంది. అదేవిధంగా ఒకవేళ జీవాలు చూడితో ఉన్నట్లయితే ఈడ్చుకుపోయే ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ. దీనివలన రైతుకు ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. మరి దీనికోసం చికిత్స ఏం చేయాలంటే
యాంటీబయాటిక్స్ మందులని ఖచ్చితంగా వాడాలి. జ్వరం కోసము మెలనెక్స్ వంటి ఇంజెక్షన్స్ ఇవ్వాలి. నోటి పుళ్ళు ఉన్నప్పుడు అవి మేత మేయలేవు కాబట్టి జావా మరియు అంబలితో కూడినటువంటి బెల్లం ఉప్పు కలిగినటువంటి మంచి ఎలక్ట్రోలైట్ అన్ని రకాల ఆహారం అందించేలాగా చూసుకోవాలి. అదేవిధంగా శ్వాసకోశ ఇబ్బందులకు ఎండోటాస్ కానీ లెవెంట్రిన్ వంటి మంచి మందులను వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా విరోచనాలు అయినప్పుడు శరీరంలోని నీరు అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎలక్ట్రోలైట్ ద్రావణంను ఖచ్చితంగా అందించాలి. అదేవిధంగా నివారణ కోసం ముందుగా 4 నెలల పైబడిన ప్రతి జీవానికి టీకాలు వేయించుకోవాలి. అది కూడా వర్షాకాలం మొదలయ్యే ముందు. ఇది ఒక అంటువ్యాధి కాబట్టి పాకను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని చెప్పుకున్నాం. అది ముఖ్యంగా 5% ఫార్మలిన్తో కానీ ఫినాయిల్తో కానీ పాకని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా వారానికి ఒకసారి పాకలో పొడి సున్నం వేసి పాకను శుభ్రపరచుకోవాలి. ఒకవేళ కొత్త జీవాలను మనం మందలో కలుపుకునే ముందు కూడా అక్కడి నుంచి కూడా మనకి ఈ వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం సంతలో కనుక ఒకవేళ పశువులను కొనుక్కున్నట్లయితే వాటిని ఒక 10 రోజులు మంద నుంచి దూరంగా ఉంచి వాటికి మనం టీకాలు వేయించిన తర్వాతనే మన దగ్గర ఉన్నటువంటి మందలో జీవాలను కలుపుకోవాలి. ఓకే, మరి బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధులు రైతులకు ఎలా నష్టం కలిగిస్తాయో చెప్పండి. బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల్లో ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో ముఖ్యంగా చిటిక రోగం అనేటువంటిది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఈ వ్యాధి క్లాస్ట్రీడియం పర్ఫ్రింజన్స్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. మామూలుగా జీవకోశాల్లో ఇది జీవాల్లో జీర్ణకోశంలో ఉన్నప్పటికీ ఈ సీజన్లో మనకు బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి కలిగే అవకాశం ఎక్కువ. ఎందుకంటే తొలకరి వర్షాలు పడగానే పసిరిక గడ్డి, అప్పుడే మొలిచిన గడ్డి భూమికి దగ్గరలో ఉంటుంది. ఆ గడ్డిని జీవాలు మేయడం వలన ఆ గడ్డితో పాటు మట్టి కూడా జీవాల జీర్ణకోశంలోకి చేరే అవకాశం ఉంది. అదేవిధంగా కలుషితమైన నీరు కూడా ఒక రకంగా కారణమే. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా కాబట్టి కలుషితమైన నీరులో బ్యాక్టీరియా పెరుగుతుంది కాబట్టి కలుషితమైన నీరు, పసిరిక గడ్డి అనేది ఈ వర్షాకాలం మొదటి టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వ్యాధి ఎక్కువ చేరే అవకాశం ఉంది. ఎక్కువ మోతాదులో గడ్డి దొరకడం వలన పశువు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గడ్డిని ఎక్కువ మేత మేసి పొట్ట నిండిపోతుంది. అప్పుడు ఆ జీర్ణకోశంలో ఈ బ్యాక్టీరియా అనేది డెవలప్ అయిపోయి ఎప్సిలాన్ అనే ఒక విష పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇదే ముఖ్యంగా దీనికి కారణం. ఈ వ్యాధి సోకినటువంటి పశువుల్లో కాళ్ళు ముడుచుకొని కట్టచరుచుకుపోయినట్లు పడిపోతాయి. కడుపులో నొప్పి వచ్చి తన్నుకుంటుంది. గాలిలోకి ఎగిరిపడి అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. అందుకే దీన్ని మనం చిటిక రోగం, ఎంటెరోటాక్సిమియా చిటిక రోగం అని అంటాం. దీనికి నివారణ కోసం మే నెల చివరి వారంలో మనకు తెలంగాణలో గవర్నమెంట్ నుంచి వ్యాక్సిన్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులు ఇది గమనించి ఈ టీకాలు మాత్రం వేయించుకోవాలి. ఎందుకంటే మనకు చికిత్స చేయడానికి కూడా మన చేతికి సమయం ఇవ్వదు కాబట్టి ఆర్థిక భారం అనేది రైతుకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్ని వేయించుకోవాలి. అంటే చిటికేసినంతలోనే అది చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకని దాన్ని చిటిక రోగం అంటున్నాం. ఓకే. ఇంకా అదేవిధంగా తగిన మోతాలలో ఒకేసారి ఎక్కువ గడ్డిని తినడం వల్లనే ఈ వ్యాధి అవకాశం ఉంటుంది కాబట్టి వచ్చే అవకాశం తగిన మోతాలలో సమపాలలో ఆహారాన్ని అందించడం ద్వారా కూడా ఈ వ్యాధిని అరికట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ చిటిక రోగం గురించి ఇంకా వివరించండి. ఏంటంటే ఆ చిటికేసినంతలోనే మరి రైతులు ఎట్లా వాళ్ళు పరిశీలన చేయడం? ముందు జాగ్రత్తగా టీకాలు మన దగ్గర ఈ వ్యాధి అనేది ప్రబలించి ఉంది అని మనకు తెలుసు కాబట్టి, అదేవిధంగా సీజనల్ పరంగా గడ్డి అనేది లేవడం జరుగుతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా ఎప్పుడైతే వర్షాలు మొదలవుతాయో 21 రోజుల కంటే ముందే మనం టీకాలు వేయించుకోవాలి. ఒకవేళ టీకాలు వేయించుకోకుండా ఈ జీవాలని వ్యాధి ఉందని గుర్తుపట్టుకోవాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేసినటువంటి జీవము సాయంత్రం వరకు సన్నగిల్లిపోయి మందలో నుంచి దూరం వెళ్ళిపోయి దేనైనా గోడకు కానీ లేకపోతే మనం పెట్టే నెట్టుకు కానీ ఆనుకొని పడుకుంటుంది. పొద్దున లేచే వరకు అది చనిపోయి ఉంటుంది. లేదు అంటే విష పదార్థం ఆ ఎప్సిలాన్ టాక్సిన్ అనేది తీవ్రమైనప్పుడు సడన్గా గాల్లోకి ఎగిరి చనిపోతుంది. ఈ లక్షణాల వల్లనే రైతు గుర్తుపట్టుకోవాలి. ఓకే, మరి ఈ వర్షాకాలంలో గొర్రెలు మేకలలో కలిగేటువంటి వ్యాధులు ఏమిటి, అట్లాగే వాటికి నివారణ చర్యలు ఏమిటి అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బి మౌనిక గారు, నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఇంతవరకు శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గొర్రెలు మేకలలో వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశంపై స్టేషన్ గన్పూర్ పశు వైద్యాధికారిణి డాక్టర్ మౌనిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని ప్రకటనలు విందాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. శ్రోతలు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గొర్రెలు మేకల పెంపకంలో తమ అనుభవాలను ఆకాశవాణితో పంచుకుంటున్నారు పరకాల మండలం నాగారం గ్రామ మేకల పెంపకందారు గొట్టె భద్రయ్య గారు. వారిని మనకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ పి ఎల్లయ్య. ఈరోజు పరకాల మండలం నాగారం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి ఈ పంట పొలాలలో గొర్రెలు మేకల పెంపకందారు గొట్టె భద్రయ్య మనకు అందుబాటులో ఉన్నారు. మరి ఈ గొర్రెలు మేకల పెంపకంలో మరి ఎలాంటి లాభాలు సంపాదిస్తున్నాడు, వాటికి ఈ వానాకాలంలో ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని ఎట్లా నివారించుకుంటున్నారు, తన యొక్క అనుభవాన్ని వివరించడానికి గొట్టె భద్రయ్య మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈ రోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి భద్రయ్య గారు. నమస్కారం సార్. ఓకే, ఈ నాగారం గ్రామంలో మీరు ఈ పంట పొలాలలో ఈ గొర్రెలను మేకలను పెంపకం చేస్తున్నారు. మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి చెప్పండి. మాకు ఇంతకుముందు 50 మేకలు ఉండే, 30 గొర్రెలు ఉండే. ఇప్పుడు ఆ గొర్రెల వరకు నాకు మంచి సౌకర్యం అందింది మేకలతోని. అందింది కానీ మేకలతో ఉరకలేక మొక్కలు లేవలేక మేకలు అమ్ముకొని ఇప్పుడు గొర్రెల పెంపకానికి తయారై గొర్రె పెంపకం చేసుకుంటాను. వాటిని మందులు మాకులు మనకు మంచిగా అందితే వాటికి రోగం అన్నది ఉండదు. వాటికి కాపాడు. ఇప్పుడు మొత్తానికైతే మీకు ఒక గొర్రెలే ఉన్నాయా లేకపోతే మేకలు కూడా ఉన్నాయా? మేకలు చూస్తున్నాయి 10 వాటితోని ఈ గొర్రెలు మేకలు ఉంటాయి, మంచిగానే మేస్తాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 54 ఉన్నాయి. ఇప్పుడు 54 ఉన్నాయి. ఓకే, మంచిగానే మేస్తాయి, మంచిగానే ఉంటాయి. మనం ఎంత మేపుకుంటే మేతను బట్టి పెంపకం మనకు తయారవుతుంది. ఓకే, ఇప్పుడు 6 నెలలు మేపుకుంటే మనకు ఒక 5,000 రూపాయల పెంపకం అవుతుంది ఒక పిల్ల పుడితే. ఓకే, అంటే నేను చెప్పిన దానికి సమాధానం చెప్పండి. చిన్న ఎన్ని ఉన్నాయి, అలాగే పెద్ద ఎన్ని ఉన్నాయి? పెద్ద 44 దాకా ఉంటాయి. 20 పిల్లలు ఉంటాయి. 20 పిల్లలు ఉంటాయి. 20 పిల్లలు ఉంటాయి. ఓకే, మేకలు కూడా? మేకలు 14 ఉన్నాయి. 8 పిల్లలు ఉన్నాయి. పిల్లలు అమ్ముకున్నాం సార్. 8 పిల్లలు ఉన్నాయి. వాటిని అమ్ముకున్నారు? అమ్ముకున్నాం సార్. సాధారణంగా మనము ఈ మేకలు అలాగే గొర్రెల పెంపకందారులు అనేది అది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే వాటి మేత కోసమే నిరంతరం వాటి వెంట మాకు చేస్తాయి. నిద్రలు పంటలు మాకు నిద్రలు ఉండేవి సార్. తెల్లదాకా కాపులా కాసుకోవాలి. ఇళ్ళల్లో పండాయి మా నాగారం గ్రామంలో. బయట జంగల్ లేదు, మేము బయట ఉండి మేపుకునే మాది. ఏమైనా ఇక జంగల్ గట్లు గుట్లు లేవు మాకు. రోడ్ల పండి రొట్ట పండి మేపుకుంటా మేము ఇళ్ళల్లో దొరుకుంటాం సార్. ఓకే, మరి ఈ వర్షాకాలంలో సాధారణంగా ఈ మేకలకు లేదా గొర్రెలకు ఏ రకమైనటువంటి వ్యాధులు సోకేటువంటి అవకాశం ఉంటుంది? గాలి, సొల్లు అనేది వస్తాయి సార్. ఇది ప్రధానంగా వచ్చే రోగాలు ఇవే. ఇప్పుడు ఈ వానకాలం వచ్చే రోగాలు అవి సార్. మళ్ళీ ఇది వెళ్తే దసరా వెళ్తే గడ్డాలు వాసుడు, తలకాయ బాపులు, పుర్రు రోగం అవి వస్తాయి. ఇవి ప్రధానంగా వానకాలంలో వచ్చేటి అన్నట్టు. మరి వీటిని ఎట్లా నివారించుకుంటారు? మాకు మందులు ఉంటే మేము వాటి కొనుకొచ్చి పెడతాం సార్. బయట పెట్టుకొని మేము బాగుపడి చేసుకుంటాం. అంటే ఈ పశువుల దవాఖాన తీసుకుపోతారా లేకపోతే మీకు మీరే? మేము కొనుక్కొని పెట్టుకుంటాం సార్. మీకు ఎట్లా తెలుస్తుంది? డాక్టర్లు చెప్తే మేము హైట్ పట్టుకొని సలాలా పట్టుకొని మేము మందులు తీసుకుంటాం సార్. హైట్ పెట్టుకొని మేము మందులు పెడతాం సార్. మరి ఈ రోగాలు రాకుండా ఉండాలంటే మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి వీటిలో రోగాలు వాటి గాలి సూదులు ఉంటాయి అంటారు. ఆ గాలి సూదులు తెస్తే మన బురద ఎక్కువ దొరికితే ఆ గాలి సూదులు గాలిలో అయితేనే ఉంటాయి. మనం జాగ్రత్త పడేది ముందుగా గాలి సూదులు వేసుకోవాలి సార్. గాలి సూదులు వేసుకుంటే కొద్దిగా కంట్రోల్. ఇంకా సొల్లుకు తేలడు ఈ వరకు. సొల్లు రోగం అనేది మనకు దొరకలేదు ఈ వరకు. వాటి వల్ల మాకు ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు దాదాపు 60కి పైగా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. వీటి ద్వారా ఏ రకమైనటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు చెప్పండి.
మీరు ఏ విధంగా ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు ఈ గొర్రెలను మేకలను పెంచుతున్నారు? నేను 20 ఏళ్ళ కాంచి నేను కాస్తాను సార్. చిన్న పోరని కాంచి చిన్నప్పటి నుంచి నేను ఈ గొర్రెలని వెళ్తాను. మా అబ్బాయి అలానే సార్ పెంపు చేసి ఆ నుంచి మెదులుకుంటూ నేను ఇప్పటి వరకు ఇంతవరకు వచ్చిన సార్. ఇక మోకాళ్ళు లేత్తలేవు, మగ చేతులు వచ్చిన సార్. ఇక కాసి ఇటు ఇప్పటి వరకు అయితే పెంపు చేసుకుంటూ ఇట్ట పోయినాం. 30-40 నాలుగు వచ్చినా కానీ మేము ఆయిటి మీదనే పోతాను. ఒక్కొక్కసారి ఈ తలకాయ పాపలు వచ్చి ఇవి వచ్చినా కానీ మేము వాటిని బారేసుకుంటూ ఇటు కాపాడుకుంటూ వస్తాను సార్. వాటిని ఇప్పటి వరకు పోదించుకుంటాను సార్. మాకైతే ఇటు జంగళ్ళు ఏం లేవు. ఇటు కాలాల పొంటి ఇటు వాడ మేపుకుంటా మేము బతాను సార్ కట్టల. అంటే ఇప్పుడు మరి మేత కావాలి కదా మీకు. ఇంతకుముందేమో ఎండాకాలంలో ఎట్లా వాటికి మేత అందించేవారు, అట్లాగే ఇప్పుడు వానకాలం కాబట్టి ఈ మేతను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఏమైనా కృత్రిమమైనటువంటి మేతను అందిస్తారా వీటికి? లేదు సార్, కట్టల పొంటి చెర్ల పొంటి ఇదే చెర్ల పొంటి దసరా వెళ్తే చెర్లల్లా. ఇక ఇప్పుడు ఈ ముందు ఈ కాలాలు నాట్లు వేసినాక కట్టల పొంటి చెర్ల ఈ కాలాల పొంటి రోడ్ల పొంటి ఇవే మేపుతాం సార్. ఇక కడమలు ఇక పెద్ద పెద్ద గుంపులోళ్ళు జంగాల్లో పండిపోతారు సార్. ఇక మేము ఇప్పటి వరకు అయితే ఇక్కడనే ఉంటాం. సాధారణంగా ఏ రకాలైనటువంటి మేతలను ఇవి మేస్తూ ఉంటాయి ఈ గొర్రెల మేక? మేకలు ఆకాలం మెత్తాయి, గొర్రెలు గడ్డి మేస్తాయి సార్. ఇక మేకలు అంటే చెట్టు ఆకు ఇది అది ఆకు మెత్తాయి. ఏ రకమైన కూడా ఆకు? తుమ్మాకు, బెండాకు, రాలాకు, ఇవి సుబాయాకు ఇవి మెత్తాయి సార్. సుబాబులాకు సుబాయాకు మేస్తే మంచిదే కానీ అవి పడాలి, పడకపోతే పురుడతాయి సార్. అవి మెడితే వాయికత్తారు. మరి ఈ గొర్రెలు ఏ రకమైనటువంటి వలాలని మేస్తుంటాయి? గడ్డి కానీ ఏది కొట్టినా మెత్తాయి గొర్రెలు సార్. ఇక ఈ రాలాకు దుర్శనాకు మేయాయి సార్. ఈ గడ్డి భూమి గడ్డి కావాలంటే మెత్తాయి సార్. ఆ మేత విషయం ఇట్లా ఉంటే మరి ఇప్పుడు సాధారణంగా ఈ వర్షాకాలంలో అక్కడక్కడ గుంతలలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లను త్రాగడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు వస్తాయని అంటారు. మరి ఈ నీళ్లను ఎట్లా తాగిస్తారు? నీళ్ళ వల్ల కాదు, గడ్డి మందు కొట్టుడు వల్ల పురువారుడు అదనంగా మేత మేయక తక్కువ పోయి ఆ గడ్డి మందు కొట్టిందని మేసుడు స్వాడు వస్తాయి సార్. మీరు పెంపకందారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో? మరి ఇక అది కొట్టింది మనకు తెలియదు కదా సార్. మాకు తెలియక మేడ్చి పెట్టుకపోతే అది మెత్తనే ఉంటాయి సార్. అవి మేసి ఇప్పుడు ఇట్లాంటి గుంటలు ఉంటాయి, ఆ గుంటలలో కూడా నీళ్ళు తాగుతాయి. తాగి మురికి నీళ్ళు అనేది ఇది మురికాల నీళ్ళు ఇవి తాగితే దగ్గులు దమ్ములు వస్తాయి సార్. దానివల్ల దగ్గి కొన్ని ఎఫెక్ట్ అవుతాయి సార్. ఇప్పుడు గత 20-25 సంవత్సరాల నుంచి మరి మేకలు గొర్రెలు మేసి మీరు దీని మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఏమైనా భూమి కూడా ఉందా మీకు? మాకు 1 ఎకరం ఉన్నది సార్. ఎకరం భూమి ఉన్నది. అంటే ఈ ఎకరం భూమి వీటితోటి మీ జీవనం కొనసాగుతుంది. దేవుని పూజలు చూస్తే చేస్తున్నాం సార్. దేవుని పూజలు అంటే ఏం చేస్తుంటారు? దేవుని కాడ రోజు దీపం ముట్టిస్తాం సార్. రోజు పొద్దుగాల వేస్తే ముట్టిస్తాను. దేవుడి పూజ పొద్దుగాల సాయంత్రం కానీ మేము దేవుని కాడ సేవ చేస్తాం. అంటే ఏమైనా కథలు చెప్తారా? మేము దేవుని పూజ వరకు కథలు కథలు ఏం చెప్పారు. మరి ఇప్పుడు మేకలకు మేత విషయంలో సరే అది అడవులలోనే మేస్తుంటా ఉంటాయి, ఇంకా ఇంటికాడ కూడా ఏమైనా మేత ఇస్తుంటారా? ఇప్పుడు మా ఇంటికి మేతలు దొరికాయి కాబట్టి మేము జొన్నలు బియ్యం పెట్టుకుంటాం సార్. జొన్నలు బియ్యం పెడుతుంటారు. చీకాడి దానా పెట్టుకుంటాం సార్. దానా పెడతారు. అంటే ఈ దానా మీరే తయారు చేసుకుంటున్నారా లేకపోతే బయట నుంచి తీసుకొస్తున్నారా? కొనుక్కొస్తాం సార్. కొనుక్కొచ్చుకుని ఇన్ని పరకాల అంగట్లో ఇటాడు ఎవరైనా అమ్మేటోళ్ళు ఉంటే కొనుక్కొని. సాధారణంగా ఏ రకమైనటువంటి దానా? జొన్నలు బియ్యం, దొడ్డు బియ్యం కొనుక్కొని ఇట్లా పెట్టుకొని పెడతాం సార్. చెక్క పిండి లాంటిది ఏమైనా పెడతారా? చెక్క పిండి లేదు సార్, లేనిది మనం చెప్తే అది కాదు. అది ఇవి పెట్టరు. ఓకే. మేత విషయం అట్లా ఉంటే మరి ఇంకా ఈ వానకాలంలో సాధారణంగా వెనుకబడిపోయిన దానికి పెట్టుకుంటాం సార్. ఏంటి వెనుకబడి? ఈ గొర్రెలు కానీ ఏదైనా రోగం వచ్చింది ఉంటుంది దానికి మనం ఇంత గడ్డి కోసుకొచ్చుకుంటా ఆ కాలం అవి ఇంటికాడ వేసుకొని. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటాయి, మరి చిన్నపిల్లలను ఇంటికాడనే వదిలేస్తారా లేకపోతే? ఇంటికాడ వదిలేసి ఆకు తీసుకొని పెట్టుకుంటాం. ఆకు తీస్తారు అంటే అడవులో నుంచి ఆకు తీసుకొచ్చి ఇంటికాడ ఉన్న పిల్లలకు పెడతారు. తర్వాత ఎట్లా మీకు లాభము అనేది వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ మేకలు గొర్రెలను కాయడం ద్వారా అలాగే వాటిని పెంపకం చేయడం ద్వారా మీకు ఏ రకమైనటువంటి లాభాలు అనేటివి ఏ రూపంలో వస్తుంటాయి?
మా ఇర్తి మళ్ళీ వేరే ఇర్తి పోవాలంటే మేము పోలేము మంచి చేయలేము అనేది నేను అనేది ఏ రూపంలో వస్తాయి అంటే వీటిని అమ్ముకుంటే మాకు మగపిల్ల ఒకటి 2 మగపిల్లలు పుడితే అటు అమ్ముకొని బక్కదు సక్కదు ఉంటే అమ్ముకుంటే మా కళ్ళ ఖర్చు మా ఇంట్లో ఖర్చు బో ఖర్చు వెళ్తుంది. కుటుంబ పోషణ ఇంట్లో భోజన ఖర్చు వెళ్తుంది సార్. భోజన ఖర్చు వెళ్తుంది సార్. అందాజ నెలకు ఎంత సంపాదించగలుగుతారు ఇప్పుడు ఈ వృత్తి ద్వారా? ఏడాదికి 1,00,000 దాకా సంపాదించాలి. ఏడాదికి 1,00,000 సంపాదించాలి. ఏడాది మొత్తం 1 లక్ష సంపాదిస్తారు. 1,00,000 రూపాయలకి ఎక్కువ రావు సార్. ఇక ఆయన జీతాలను పెట్టాలంటే 2 లక్షలు కావాలి సార్. వాళ్ళకి ఎక్కువ ఉండాలి గొర్రెలు. 1,00,000 రూపాయల వరకు అయితే మేము సంపాదించగలుగుతాం. అంటే వీటిని ఎక్కడ అంటే ఫంక్షన్లకు కానీ లేకపోతే విందు వినోదాలకు కానీ ఇట్లాంటి వాటికి పంపిస్తారా? ఇట్లా మేము అట్లా పంపించాం సార్. ఎట్లా అంగడికి పోతారు, వాళ్ళు బేరాయాలు వస్తారు, పట్టుకపోతారు సార్. మేము అంగడికి అనేది వాళ్ళు బేరాయాలు వస్తారు, కొనుక్కపోతారు. మరి సాధారణంగా ఎన్ని ఈతలు మనకు ఒక్కొక్క గొర్రె కానీ మేక కానీ ఎన్ని ఈతలు ఇస్తుంది మీకు? ఆ విధంగా ఎట్లా లాభం అనిపిస్తుంది? గొర్రె 5 ఈతలు ఇంత సార్ సంవత్సరానికి. అది ఉన్నంత వరకు 5 ఈతలే. 5 ఈతలు ఇంత సార్. అంతవరకు ఈతలో ఎన్ని పిల్లలు వస్తాయి? ఇగో అత్తే ఒకటి 2 పెట్టవచ్చు, ఒకటి పెట్టవచ్చు సార్. దానికంటే ఎక్కువ ఏం లేదు సార్. మేకలైతే 2 పెడతాయి సార్. మేతను బట్టి మేతను పెడితే 3 వేయవచ్చు. పక్కా 2 వస్తాయి. 2 అయితే పక్క మన మేతను బట్టి. అంటే ఎన్ని నెలలకు ఒకసారి ఇది ఈతలు వస్తుంటాయి? 5 నెలల 10 రోజులకు ఒక ఈత తింటుంది. అంటే అది 2 నెలలు 3 నెలలు చీకిందంటే 3 నెలలు చీకిందంటే మళ్ళీ కడతా సార్. మళ్ళీ కడుతుంది. మరి గొర్రె అయితే గొర్రె ఏడాది కావాలి. గొర్రె ఏడాదికి ఒకసారి. ఏడాది మేకల వల్లే లాభం ఎక్కువ ఉన్నదా? మేకల వల్ల ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది కానీ వాటికి కొమ్మలు చెట్లు ఎక్కాలి సార్. చెట్లు ఎక్కాలంటే ఇక ఉంచి కాని వయసు పిల్లలు అయితేనే ఎక్కుతారు. ఈ పెద్ద స్థానానికి వచ్చిందంటే అంటే అది వాటి ఎంబడి ఉరకాలే, కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. రిస్క్ ఎక్కువ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇంకా చాలా మంది ఇట్లాంటి మేకల పెంపకందారులు, గొర్రెల పెంపకందారులు ఉన్నారు. మరి వాళ్ళకు నువ్వు ఏ విధమైనటువంటి సలహాలు ఇవ్వదలుచుకున్నావు? ఇప్పుడు వాటిని మంచిగా లాభాలు పొందాలంటే వాటిని మనం కాపాడుకోవాలి, మన ఇర్తి కాపాడుకోవాలి, వేరే ఇర్తికి పోవద్దు. మన ఇర్తి కాపాడుకోవాలి, మనమే కట్టం చేసుకోవాలి. వాళ్ళ జీతం ఉంటే మనకు వచ్చేది ఏం లేదు. కట్టం పారబట్టి చేయాలి, ఇటు పోవాలి అటు పోవాలి. మన ఇటుని మన ఇర్తి మనం కాపాడుకోవాలని నా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటాయి కాబట్టి ఆ చిన్న పిల్లలను మరి సంరక్షించాలంటే ఇంటికాడ ఏదైనా జంతు జేలాలు, కుక్కలు కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా వాటిని తీగలు పెడతాం సార్. తీగలు పెట్టి తడకలు కట్టి వాటి బందోబస్తు చేస్తాం సార్. వాటి పెడితేనే ఉంటాయి, లేకపోతే ఆ కుక్కలతో మా ఉంచి కానిపాయి. నిన్నాక మొన్ననే మా ఎమ్మడి పడి ఒక జంతువుని తిన్నాయి సార్. సాధారణంగా మీకు ఏ జంతువులు తారసపడుతుంటాయి మీరు? ఎందుకంటే ఈ పంట పొలాలలో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఏది లేదు సార్, కుక్కలు అయినాయి సార్. అంతకుముందు తోడేళ్ళు ఉండే కుక్కలతో మాకు వశపడతలేదు. కుక్కలే మాకు జంతువులు అయినాయి. ఎక్కడ మేపినా అవే పడతాయి సార్. ఇప్పుడు మాకు కొద్దిగా నిమ్మతం ఉన్నది. ఇంకొకసారి వస్తే మాకు నిమ్మతం అనేది మా సార్. ఇప్పుడు సాధారణంగా ఈ జంతువుల నుంచి రక్షించుకోవాలి. అట్లాగే వీటి యొక్క ఎరువు కూడా మీకు లాభదాయకంగా కొంత ఆదాయాన్ని సంపాదించి పెడతాయా? అమ్ముకుంటాం సార్. ఎట్లా? అట్లా ఇక మేము పూటకు 200, 300, 400 మేము వాటిని సహకరిస్తాం సార్. దానివల్ల అంటే ఎట్లా పెడతారు వీటిని? పెట్టే పద్ధతి చెప్పండి. రోజుకు ఒక తడకలు ధరిస్తాం సార్. రోజుకు ఒక దిక్కు ధరిస్తాం. ఒక దిక్కు అంటే ఎండాకాలం అన్ని రోజులు ఏం చేస్తాయంటే దగ్గుతాయి, దమ్ముతాయి. ఎండాకాలం ఎరువు మీద అంటే మంచిగా ఉండదు సార్. ఈ వానాకాలం ఇక ఇటు అటో సరుకులు మాగిన. ఈ వానాకాలంలో కూడా ఈ మందులు పెడతారా? వానాకాలం మందులు పెట్టాం సార్. రోజు దిక్కు దోలుతాం. ఇక అది ఎరువు రాదు, పెరుగు రాదు. మా ఈ కొట్టాలల్లో పంటాయి. రోజు ఊడ్చి పోతాం సార్. సాధారణంగా ఈ మందులు ఎప్పుడు పెడుతుంటారు మరి? సంక్రాంతి వెళ్ళిన కాంచి తోలుకుంటున్నాం. అంటే పంటలు ఉండద్దు అప్పుడు? పంటలు లేనప్పుడే మందులు. పంటలు లేనప్పుడే. మళ్ళీ ఈ దసరా వెళ్ళిందంటే వాన వెనక్కి వచ్చిందంటే దొడ్డి పెడతారు సార్. దొడ్డి పెట్టి తోలుతాం సార్. అంటే ఈ మందులు పెట్టడం ద్వారా ఎంత లాభం, ఎంత ఇన్కమ్ వస్తుంది మీకు? డబ్బులు ఎంత ఇస్తారు? డబ్బులు అంటే దాన్ని ఎరువుని బట్టి వస్తుంది సార్. ఎరువుని బట్టి మాకు లాభం వస్తుంది. ఎరువుని బట్టి రోజు లెక్క ఉండదు. ఇక మన తోలుబాటు అయితేనే రోజులు ఎక్కువ ఉంటుంది. ఎరువుని బట్టి వాటి మాట. అంటే ఇప్పుడు ఈ ఎరువుల ద్వారా వస్తుంది, అలాగే వీటిని విక్రయించి అంటే మాంసం అమ్మడం ద్వారా కూడా మీకు లాభాలు వస్తాయి. అంతే అంతే, ఇక వేరే ఏముండదు. అంటే ఈ ఉన్ని గిట్లా ఉన్ని ద్వారా ఏం లేదు సార్. ఇప్పుడు మళ్ళీ పంటలు చూతా ఈడ మేము మేపుతాంటే చూస్తా కొన్ని మేపుతాను సార్. కొన్ని మేపితే అప్పుడు పత్తులు చేనులో కొన్ని మేపితే పైసలు కట్టాలి. మేము పైసలు కట్టి మేపాలి సార్. ఇప్పుడు ఏమైనా పాయమాలు కట్టాల్సి వస్తుందా మీరు?
కట్టవలసి వస్తుంది, నష్టాలు కట్టవలసి వస్తుంది. ఆ చేనులు కొంటే మేమే పైసలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పుడు కొనాలి, పంట చేనులు కొనవలసి వస్తుంది సార్. సరే, సంతోషం. మరి మీ యొక్క ఈ మేకలు అలాగే గొర్రెల పెంపకానికి సంబంధించిన లాభాలేంటి, నష్టాలేంటి, అనేక విషయాల గురించి మరి మీ అనుభవాన్ని వివరించారు. ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీరు విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గొట్టె భద్రయ్య గారు, నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. శ్రోతలు ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో గొర్రెలు మేకల పెంపకంలో అనుభవాలు ఈ అంశంపై పరకాల మండలం నాగారం గ్రామ మేకల పెంపకందారు గొట్టె భద్రయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య. కార్యక్రమంలో మరికొన్ని ప్రకటనలు విందాం. क्या बात है भाई, आजकल तो काफी खुश नजर आ रहे हो। क्यों ना हो, अब मैं ऑर्गेनिक खेती जो कर रहा हूँ ये पूरा प्राकृतिक है, ऑर्गेनिक है। इसमें हमारे खेत, हमारी फसल और हमारी जेब सब फायदे में होते हैं और इसमें लागत भी कम है। जी हाँ, आप भी ऑर्गेनिक खाद का प्रयोग करें, अपनी फसल और मिट्टी को तंदुरुस्त बनाएं और आपकी आमदनी में इजाफा करें। अधिक जानकारी के लिए किसान कॉल सेंटर टोल फ्री नंबर 1800-180-1551 पर कॉल करें और लॉग ऑन करें kisan.gov.in और farmer.gov.in। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.